హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి, అవార్డుల గురించి అండ్ మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 16th May 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లోని ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని చెప్పి ఒక డిసీజ్కి సంబంధించి మరొకసారి ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం ఈ బ్లాక్ ఫంగల్ డిసీజెస్కి సంబంధించినటువంటి న్యూస్ అనేది మనం చూడడం జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది అండ్ దీనికి ట్రిగ్గర్డ్ వ్యాధి ఏంటి, సో దీని గురించి ఇటీవల మనం వార్తల్లో చూసాం. వేరే ఒక రాష్ట్రానికి సంబంధించి మనం ఇది రావడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా వచ్చిన రాష్ట్రం ఏది అని చెప్పి అండ్ దేశంలోని ఎన్నోసారి వచ్చిందని చెప్పి, సో మరొకసారి అంటే మూడవసారి మనకి ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అని ఈ రోజు వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్ మైకోసిస్ ఆర్ గైకోమైకోసిస్ మనకి పోటీ పరీక్షల్లో దీన్ని వివిధ రకాలైనటువంటి పేర్లతో అడగడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దాని యొక్క నామం ఒకటే అయినప్పటికీ దాని విధమైనటువంటి శాస్త్రీయ నామాలు వేరుగా ఉండడంతో దాన్ని వివిధ రకాలుగా మనల్ని అడగడం అనేది జరుగుతుంది పోటీ పరీక్షలు. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం అడగడం జరుగుతుంది. సో దాని యొక్క టోటల్ నేమ్స్ వచ్చేసరికి బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్ మైకోసిస్ ఆర్ గికోమైకోసిస్ అని చెప్పి అంటాం. ఇటీవల కాలంలో ఎక్కువగా మనకి ఈ వ్యాధికి సంబంధించినటువంటి కారకాలు అనేవి వార్తల్లో ఎక్కువగా నిలవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వ్యాధి అనేది మనకి దేని ద్వారా వస్తుంది అంటే మనం బయాలజీ ప్రకారంగా తీసుకుంటే ఏ యొక్క వ్యాధి అయినా ఎలా సంక్రమిస్తుంది అంటే వైరస్ల ద్వారా, బ్యాక్టీరియాస్ ద్వారా, శిలీంధ్రాల ద్వారా, వీటి ద్వారా మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాటిలో ఒకటైనటువంటి శిలీంధ్రాల ద్వారా వచ్చేటువంటి వ్యాప్తి చెందేటువంటి వ్యాధి ఏది అంటే మనకి ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్ మైకోసిస్ అని చెప్పి అంటాం. మెయిన్గా తీసుకుంటే మనకి ఇది యొక్క కోవిడ్-19 ట్రిగ్గరింగ్ వ్యాధి అని చెప్పి చెప్పవచ్చు. ఎవరికైతే కోవిడ్ వ్యాధి బారిన పడి తిరిగి కోలుకోవడం అనేది జరుగుతుందో సో వారిలో ఎక్కువగా కనిపించేటువంటి ఒక వ్యాధిగా దీనిని పరిగణించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది మనకి శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల మనం ఇప్పటికీ కూడా దీని గురించి 3 times అనేది మనం ప్రస్తావించడం అనేది జరిగింది. ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది మనకి ఇది ఒక లాస్ట్ టైం కావచ్చు లేదా మరలా తిరిగి పెట్టుకోవడం అనేది జరగవచ్చు. సో ఆ విధంగా మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఈ హర్యానా రాష్ట్రంలో వచ్చినటువంటి బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది మనకి ఈ రోజు మెయిన్గా వార్తలో నిలిచింది. ఎందువల్ల ఈ హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వార్తలో నిలిచింది అంటే నోటిఫైడ్ డిసీజ్గా ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ని గుర్తించడం అనేది జరిగింది. ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ అనేది మనకి ఒక నోటిఫైడ్ డిసీజ్ అంటే మనకి మెయిన్గా దీనిని ఈ విధంగా గుర్తించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరోనా సిచ్యువేషన్లో ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్కి సంబంధించి ఎవరు దీని బారిన పడుతున్నారు, ఎంత శాతం దీని బారిన పడుతున్నారు అండ్ ఏ విధమైనటువంటి వ్యాధి లక్షణాలు దీనిలో కనబడుతున్నాయి అండ్ ఎటువంటి కారకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి పూర్తి డేటా, అప్డేటెడ్ డేటా అనేది మనకి డే బై డే అందించడం అనేది జరుగుతుంది. అందువలన మనకి ఇది ఒక నోటిఫైడ్ ఫంగల్ డిసీజ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసీజ్గా అండ్ యూస్ఫుల్ డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా దీనిని కనిపెట్టడం వల్ల అటువంటి కనిపెట్టిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు హర్యానా మనకి వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి రాజ్యాంగంలో కూడా హెల్త్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి షెడ్యూల్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాటిలో మన రాష్ట్రంలో తీసుకుంటే షెడ్యూల్ 7 కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలిపేటువంటి షెడ్యూల్ ఏది అంటే మనకి రాజ్యాంగంలో 7th షెడ్యూల్ అనేది మనకి తెలపడం జరుగుతుంది. అండ్ ఆర్టికల్ తీసుకుంటే 246 ఆర్టికల్ అనేది మనకి దీని గురించి వెల్లడించడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో మనం హర్యానా రాష్ట్రం గురించి ఎక్కువగా కూడా వార్తలు వినడం అనేది జరుగుతుంది. ఎక్కువ శాతం మనకి హర్యానాకి సంబంధించి ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి అండ్ అదేవిధంగా హరిహర్ అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అండ్ ఆక్సిజన్ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కరోనా పాండమిక్ సిచ్యువేషన్స్లో మెయిన్గా తీసుకుంటే ఆక్సిజన్ ఆన్ వీల్స్ అని చెప్పి, కంటైనర్స్ అని చెప్పి, కాన్సన్ట్రేటర్స్ అని చెప్పి, సో ఇటువంటి వాటి పట్ల వీరు చేస్తున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ యొక్క కార్యకలాపాల విషయంలో ముఖ్యంగా శ్రద్ధ వహించాలి. రాష్ట్రాలకు సంబంధించి వచ్చేటువంటి బిట్స్ పట్ల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఎందువలన అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క కరోనాకు సంబంధించిన బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో మెయిన్గా కూడా మనకి కరోనాకు సంబంధించినటువంటి బిట్స్ కావచ్చు,
వాటి తదితర అంశాల గురించి కావచ్చు అండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కావచ్చు. ఇటీవల కూడా మనం చర్చించాం ఈ హర్యానాకు సంబంధించి హరిహర్ అని చెప్పి అండ్ ఒక నదికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని గురించి. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో ప్రస్తుతం మనం ఈ రోజు తీసుకుంటే బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్మైకోసిస్ అని చెప్పే ఈ వ్యాధి నోటిఫైడ్ డిసీజ్గా గుర్తించబడినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి అడుగుతారు. ఏది అంటే మనకి హర్యానా రాష్ట్రం. దీనివల్ల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటి అంటే అప్డేటెడ్ అంటే మనకి మెయిన్గా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిరోజు డే బై డే మనకి అప్డేటెడ్గా ఉన్నటువంటి ఆ యొక్క డిసీజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనకి ఈ యొక్క నోటిఫైడ్ డిసీజ్గా గుర్తించినటువంటి రాష్ట్రం ద్వారా తెలియపరచడం అనేది జరుగుతుంది. సో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి నోటిఫైడ్ డిసీజ్గా గుర్తింపు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. సో ఈ విధమైనటువంటి అంశాలతో ఈ యొక్క బ్లాక్ ఫంగల్ డిసీజ్ ఆర్ ముకోర్మైకోసిస్ అని చెప్పే ఈ వ్యాధి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వివిధ రకాలైనటువంటి కార్యకలాపాల ద్వారా హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచింది అండ్ ఈ రోజు మనకి ఈ బ్లాక్ ఫంగల్ డిసీజ్ ద్వారా వార్తలు నిలవడం అనేది జరిగింది. సో ఇది మనకి బ్లాక్ ఫంగల్ డిసీజ్కి సంబంధించినటువంటి హర్యానా రాష్ట్రంలో నిర్ణయించబడినటువంటి నోటిఫైడ్ డిసీజ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి మార్స్ గ్రహం అనేది ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా అనేక సార్లు ఈ మార్స్కి సంబంధించినటువంటి గ్రహం గురించి ఆ అంగారక గ్రహం అని చెప్పి అంటాం, ఆ బృహస్పతి అని చెప్పి అంటాం. సో దీని గురించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవడం అయితే జరిగింది. సో ప్రస్తుతం వచ్చేసరికి మనకి మెయిన్గా ఈ రోజు చైనా మరొకసారి విజయం సాధించి వార్తలు నిలిచింది. అదేవిధంగా మనకి మెయిన్ తీసుకుంటే ఇటీవల కాలంలో ఫలితాలు పొందిన దేశాలు ఏవి అంటే అమెరికా కూడా వివిధ రకాలైనటువంటి ఘనతలు సాధిస్తుంది. పర్సెవరెన్స్ అని చెప్పి తరచూ వార్తలు నిలుస్తుంది. అదేవిధంగా మాస్ పైన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రయోగం మాస్ ఆర్బిటల్ మిషన్ అని చెప్పి అండ్ నెక్స్ట్ అదేవిధంగా యుఏఈకి సంబంధించి హోప్ మిషన్. సో ఇటువంటి విధమైనటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మిషన్స్ అనేవి మన యొక్క మార్స్ గ్రహంపై అడుగు పెట్టడం అనేది జరిగింది. సో అటువంటి వాటి జాబితాల్లోకి ఈ రోజు మనకి చైనా చేరి విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. టయోనింగ్ అని చెప్పి మరొకసారి వార్తల్లో నిలవడం అనేది జరిగింది. టియోంగ్ వంగ్ అని చెప్పి మనం ఇటీవల చర్చించాం. సో అటువంటి పేరుతో మరొకసారి మనకి వార్తలు నిలిచినటువంటి మెయిన్గా దీంట్లో తీసుకుంటే ఈ యొక్క టియోంగ్ వింగ్ అని చెప్పాం కదా, ఇది మనకి నిలిచింది. బట్ ప్రజెంట్ వచ్చేసరికి మనకి లాంగ్ మార్చ్ అనేది జూలై 2020లో చేయడం జరిగింది. సో దాని పట్ల చైనా స్పేస్ ఏజెన్సీ ఈ రోజు మనకి విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్లో మనకి ఈ టియాంగ్ వింగ్ అని చెప్పి మాస్ పైన ల్యాండ్ అయింది సక్సెస్ఫుల్గా అని చెప్పి చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ రోజు మనకి చైనా స్పేస్ సెంటర్ ఏజెన్సీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలిసింది ఏంటి అంటే లాంగ్ మార్చ్ 2020 జూలై 20న చేసినటువంటి ఇది మనకి ఈ రోజు ఈ టియాంగ్ వింగ్ అనేది ప్రస్తుతం మనకి సక్సెస్ఫుల్గా స్పేస్ పైనటువంటి మాస్ పై కంప్లీట్గా మనకి ఈ రోజు ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. సో దానిని వీరు ఈ రోజు వెలువరించడం అనేది జరిగింది. జురాంగ్ రోయర్ అని చెప్పి ఒక రాకెట్ ద్వారా ఈ రోజు ల్యాండ్ అయినట్లుగా వీరు దీనిని వెలువరించడం అనేది జరిగింది. యుటేషియా ప్రావెన్సిస్ ట్రోప్లో ఈ యొక్క గ్రహం పైన దీనిని ల్యాండ్ చేయడం అనేది జరిగింది. సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేసి చైనా మరొకసారి విజయబేరితో వార్తలు నిలిచినటువంటి ముఖ్య అంశంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా అభ్యర్థులు గమనించాలి, మనకి ఈ యొక్క అంశాల పట్ల ఎటువంటి శ్రద్ధ వహించాలి అంటే అంతరిక్షంకి సంబంధించి స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. మెయిన్గా మనకి తీసుకుంటే చైనా ఇటీవల కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఈ లాంగ్ మార్చ్కి సంబంధించినటువంటి అంశాలపైన అండ్ రాకెట్స్ వేటిని పైకి పంపించారు అండ్ ఇటీవల కాలంలో ఒక రోబోట్ను కూడా వారు స్పేస్ సెంటర్లో దాన్ని ల్యాండ్ చేయడం అనేది జరిగింది. బట్ మొన్న ఒకసారి ఈ మధ్య కాలంలో ఒక రాకెట్ అనేది ఫెయిల్ అవడం వల్ల తిరిగి అది భూమిని చేరి చాలా విధ్వంసకరమైనటువంటి విషయాన్ని సృష్టించింది. సో వాటికి సంబంధించిన తదితర అంశాల పట్ల ఎక్కువగా మనం శ్రద్ధ వహించాలి. ఎందుకోసము అంటే ఈ యొక్క అంతరిక్షానికి సంబంధించినటువంటి బిట్స్ పైన ఎక్కువగా మనకి స్ట్రెస్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వాటిపైన మనకి ఎక్కువగా కూడా ఈ బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్గా తీసుకుంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి జురాంగ్ రోయర్ అని చెప్పి ఈ యొక్క రాకెట్ అనేది ఈ రోజు మనకి మాస్ పైన దాన్ని ల్యాండ్ చేయడం అనేది జరిగింది. ఈ విధమైనటువంటి ముఖ్యమైన అంశంతో ఈ రోజు మనకి చైనా వార్తలు వచ్చింది. అండ్ ఇదే కాకుండా మరొక అంశంతో చైనా మనకి మెయిన్గా తీసుకుంటే చైనాకు సంబంధించినటువంటి మరొక అంశం ఏంటి అంటే
ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఈరోజు చైనా వార్తలో నిలిచింది. దేనికి సంబంధించి అంటే సింథటిక్ కనబైనెట్ అని చెప్పి ఒక మత్తు పదార్థం పైన పూర్తి నిషేధ చట్టాన్ని విధించి ఈరోజు మనకి వార్తలో నిలిచింది చైనా దేశం. మెయిన్గా తీసుకుంటే ఇది మనకి గుట్కా, పాన్ ఇటువంటి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి ఒక మత్తు పానీయాలుగా దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాటిపైన పూర్తి నిషేధ చట్టాన్ని, నిషేధాజ్ఞని విధించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే చైనా దేశంగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో దీనిపైన ఎన్నో చర్చలు, ప్రశంసలు జరిగాయి, కానీ దీన్ని నిషేధించాలి అని చెప్పి కానీ ఏ ఒక్క దేశము కూడా దీని పట్ల ముందంజగా వేసి దాన్ని నిషేధించినటువంటి దేశం ఏదీ లేదు. కానీ ప్రస్తుతం ఈరోజు మనకు తీసుకుంటే మన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క దేశాల జాబితాలోకి చైనా మొట్టమొదటి దేశంగా తన యొక్క చైనా అందించింది. మొట్టమొదటిసారిగా దేశంలోనే, మొత్తం ప్రపంచంలోనే దీనిని నిషేధించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే చైనా దేశం. ఈ యొక్క మత్తు పదార్థాల నియామకాలకు సంబంధించినటువంటి పూర్తి నిషేధాజ్ఞను విధించినటువంటి దేశంగా ఈరోజు మనకి చైనా వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి ఎలిఫెంట్ ప్రొటెక్షన్ స్కీమ్. ఎలిఫెంట్స్కి సంబంధించినటువంటి ఒక డేటాని ఈరోజు మనకి ఆ యొక్క వెల్ఫేర్ సంస్థ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒక దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖ దీనిని ఈరోజు విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఏనుగులు అనేది మనకి ఎంతో ఇంపార్టెంట్గా తీసుకుంటాం. ఒక ఫారెస్ట్కి సంబంధించినటువంటి మెయిన్ థింగ్స్ అని చెప్పవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ మనకి ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క మంత్రిత్వ శాఖకు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఎవరు అంటే ప్రకాష్ దేవ్ గారు. సో ప్రకాష్ దేవ్ గారు ఈరోజు దీనికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే వీరు ఈరోజు వెలువరించినటువంటి అంశాల ప్రకారం నిర్ధారించబడినటువంటి అంశం ఏంటి అంటే ఏనుగుల ప్రొటెక్షన్ కొరకు మనం ఒక స్కీమ్ని స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పి ప్రస్తుతం మనకి తీసుకుంటే ఈ ఏనుగుల సంరక్షణ కోసం అంటే ఈ ఎలిఫెంట్స్ అనేవి మనకి రైలు ప్రమాదాల బారిన పడి ఎక్కువగా మరణిస్తున్నటువంటి శాతాలు ఎక్కువగా ఉండడంతో సో వాటికి సంబంధించినటువంటి పరిరక్షణ కొరకై పరిరక్షణ చట్టాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 2009 నుండి 2020 వరకు అంటే దరిదాపు 10 సంవత్సరాల వ్యవధిలో 186 ఏనుగులను చనిపోయినట్లుగా వారు వెల్లడించడం అయితే జరిగింది. సో దరిదాపుగా 10 సంవత్సరాల కాలంలోనే 186 ఏనుగులు అంటే సో విధ్వంసకరమైనటువంటి మరణాల శాతం అనేది ఈ ఏనుగుల విషయంలో ఉన్నటువంటిగా తెలుస్తుంది. సో ఆ విధంగా ఏనుగుల మరణాల శాతాలు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అంటే మనకి ఫస్ట్ 3 ప్లేసెస్ ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే అస్సాం 62 అండ్ సెకండ్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండ్ థర్డ్ వచ్చేసరికి ఒడిస్సా రాష్ట్రాలు మనకి ఈ రోజు ఈ విధమైనటువంటి ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండడం అనేది జరుగుతుంది. అస్సాంలో వచ్చేసరికి 62 అండ్ వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి 57 అండ్ ఒడిస్సాలో వచ్చేసరికి 27 ఈ విధమైనటువంటి మరణాలను శాతాలను కలిగినటువంటి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనకి ఈ 3 రాష్ట్రాలను తీసుకోవడం అనేది జరిగింది. టోటల్గా వీరి యొక్క ప్రొటెక్షన్ కొరకై 256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటి ప్రొటెక్షన్ కొరకు మొత్తంగా తీసుకుంటే మనకి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లకు సంబంధించి వాటిని నరికివేయాలి అని చెప్పి సో టోటల్గా ఫ్రీ స్పేస్ని మనం ఎప్పుడైతే ఆక్యుపై చేస్తామో అక్కడ ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క మెయిన్గా ఒక డ్రైవింగ్ పర్సన్కి అనే వారికి తెలియడం అనేది జరుగుతుంది. సో మనకి ఆ యొక్క టైంలో ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మరణాల శాతాలను తగ్గించడం కోసం వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం ఈ ఏనుగులు వచ్చేటువంటి ప్రాంతాల్లో కావచ్చు ఎక్కువగా కూడా మనకి రైల్వే ట్రాక్స్ అనేవి అడవుల మధ్యలో నియమించడం అనేది జరిగింది. సో అటువంటి అడవుల మధ్యలో నిర్మించినటువంటి ఈ యొక్క ట్రైన్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి సో వారు వెళ్ళే ప్రదేశాల్లో ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రకారంగా ఆ యొక్క చెట్లను నరికివేసి ఆ ప్రదేశాలను ఖాళీ చేసి ఆ విధంగా మనకి ఆ ఏనుగుల ప్రొటెక్షన్ కోసం వాటికి ఉపయోగకరమైనటువంటి ప్రొటెక్షన్ చేయాలని చెప్పి ఈరోజు మనకి గవర్నమెంట్ అనేది డిసిషన్ తీసుకుంది. సో దాని యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్న వారు ఎవరు అంటే ఆ మంత్రిత్వ శాఖలో మెయిన్గా తీసుకుంటే మనకి మంత్రి ప్రకాష్ దేవ్ గారు దీనికి మంత్రిగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. టోటల్గా 256 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటి యొక్క ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమే మనకి వాటిని కట్ చేయాలి డిస్టెన్స్లో అని చెప్పి ఫారెస్ట్ని కట్ చేసుకుంటూ దాని ద్వారా ఆ యొక్క ఏనుగుల ప్రొటెక్షన్ కొరకు ఈ రోజు మనకి తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో నిలిచేటువంటి ముఖ్యమైన అంశంగా మనం దీన్ని తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచేటువంటి మరొక అంశం ఏంటి అంటే స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఐఐటి వారు వార్తలో నిలవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనకి మెయిన్గా తీసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎక్కువగా కూడా మనకు వార్తలో నిలుస్తుంది. సో అటువంటి మరొకసారి ఐఐటి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్ వార్తలో నిలవడం అనేది జరిగింది. స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ తోటి ఈ రోజు వీరు వార్తలో నిలిచారు. మెయిన్గా మనకి ఇటీవల కాలంలో కరోనా బారిన పడి మరణిస్తున్న వారి శాతాలు ఎక్కువగా ఉండడంతో అండ్ వారికి క్రిమేషన్ ప్రాసెస్ అనేది, దహనం అనేది ఏ మతంలోనైనా సరే ఒక పవిత్రంగా తీసుకుంటా. సో ఆ దహన సంస్కారాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్లో దాన్ని సులభతరం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎందుకోసము అంటే మనకి ఇతర కారణాల వల్ల ఈ యొక్క పొల్యూషన్ వల్ల ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో వీటిని ఇంకా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ని కనుగొన్నటువంటి సంస్థ ఏది అంటే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి దహన సంస్కారాలకు కొరత కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో బారులు కట్టి ఆ దహన సంస్కారాలు నిర్వహించాల్సిన అవసరం అనేది ఏర్పడింది. సో అటువంటి దారిద్ర్యపు స్థితి నుంచి దీనిని విడుదల చేయాలని చెప్పే ఉద్దేశంతో మనకి దీని ద్వారా వీక్ స్టోన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక కాలుష్య రహిత దహనానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్నాలజీని రూపొందించడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క టెక్నాలజీ వచ్చేసరికి ఈ విక్ స్టోర్ టెక్నాలజీ అనేది మనకి మెయిన్గా ఎంఓడి అంటే టోటల్గా మనకి 1400 సెల్సియస్ డిగ్రీస్ వద్ద ఈ యొక్క దహన సంస్కారాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. సో 1400 డిగ్రీ సెల్సియస్ వద్ద మనకి దహన సంస్కారాలు అంటే శవాన్ని దహనం చేసే ప్రక్రియ కోసం మనకి ఉపయోగించేటువంటి ఒక టెక్నాలజీ ఏంటి అంటే స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అనేది ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకుంటాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ మనకి ఇక్కడ మనం గుర్తించడం అనేది జరిగింది. ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్స్లో దీన్ని దహన సంస్కారాలను సులభతరం చేయాలి అండ్ ఈ కాలుష్యం అనేది లేకుండా కాలుష్య రహితమైనటువంటి సమాజం కొరకు ఉపయోగించేటువంటి ఒక ప్రక్రియ మనకి ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. ఈ విధంగా మనకి ఈ రోజు వార్తలు ముఖ్యమైన అంశంగా ఈ యొక్క స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ తీసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబ్స్ అనేది మరొక తెగ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో మనం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి తెగల గురించి చర్చించాం. అటువంటి తెగల్లో మరొక తెగ ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. ఒడిస్సా రాష్ట్రంలోని బోండా ట్రైబ్ అనేవారు ఈ రోజు మరొకసారి మనకి వార్తలు నిలిచారు. బోండా ట్రైబ్స్ మరలా మనకి మెయిన్గా తీసుకుంటే టోటల్గా వీరు అనేవారు ఇటీవల కాలంలో ఎక్కువగా కరోనా కేసెస్ నమోదవుతున్నట్లుగా మరలా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో మరలా కరోనా ప్రబలినటువంటి ట్రైబ్స్ ఏవి అంటే మనకి బోండా ట్రైబ్స్ అని చెప్పవచ్చు. వీరిలో కరోనా అనేది విపరీతమైనటువంటి స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే వీరిలో ప్రతి 100 మందిలో 23 మందికి మెయిన్గా ఈ యొక్క కరోనా వ్యాధి సోకే అవకాశాలను ఎక్కువగా ఉన్నాయి. టోటల్గా మనకి ఈ ఒడిస్సా రాష్ట్రంలో ట్రైబల్స్ అనేవారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. టోటల్గా 100 మందిలో 30% మంది వీరే ఎక్కువ శాతం ఉండడం అనేది జరుగుతుంది. సో అటువంటి వీరిలో ఎక్కువగా కూడా ఈ యొక్క కరోనా వ్యాధి సోకే అవకాశాలను ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవడం కోసం వీరు దీని కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే మనకి టోటల్గా 9% ప్రపంచ శాతంలో ట్రైబర్స్ ఉన్నటువంటి ప్రపంచ శాతంలో తీసుకుంటే వారిలో 9% అనేది మనకి ఒడిస్సా రాష్ట్రంలోనే ఉండడం అనేది జరుగుతుంది. దేశంలోనే 100%లో తీసుకుంటే 9% అనేవారు ఒడిస్సా రాష్ట్రంలో ఈ ట్రైబర్స్ అనేవారు జీవిస్తున్నట్లుగా ఆవాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ విధంగా వీరిని వెనకబడిన వారిగా తీసుకుంటే ఆ వెనకబడిన వారిలో మరింత వెనకబడినటువంటి తెగగా వీరిని తీసుకోవడం అనేది జరుగుతుంది. వారే మనకి ఈ యొక్క బోండా ట్రైబ్స్ వారు. సో ఈ బోండా ట్రైబ్స్ వారు మనం తీసుకుంటే టోటల్గా 75 తెగల వారు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ 75 తెగల్లో మనకి 13 తెగల వారు ఒడిశా రాష్ట్రంలోనే జీవిస్తున్నట్లుగా తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. టోటల్గా ఉన్నటువంటి తెగలు ఎన్ని తెగలు అంటే 75 అండ్ అందులో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ అంటే ఒడిస్సా రాష్ట్రం. ఎంత అంటే 13 రకాలైనటువంటి తెగల వారు వీరు ఇక్కడ నివసిస్తున్నట్టుగా ఆవాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అటువంటి ఒకే ఒక ట్రైబర్స్ అధిక శాతం కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా రాష్ట్రం అని చెప్పవచ్చు. సో ఈ ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ట్రైబర్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఈ రోజు మనకి వార్తలు ఇచ్చినటువంటి అంశాలుగా తీసుకుంటా. ఈ విధంగా మనకి మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రైబర్స్కి సంబంధించి అత్యధికంగా కరోనా కేసెస్ నమోదైనటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రంగా తీసుకుంటాం. అండ్ ఈ ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబర్స్ ఎవరు అంటే మనకి బోండా ట్రైబర్స్. వీరు వెనుకబడిన వారిలో మరింత వెనుకబడినటువంటి తెగలుగా మనం దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. పోటీ పరీక్ష
పరీక్షల్లో మనకి ఏ విధమైనటువంటి బిట్స్ అడగడానికి అవకాశం ఉంది అంటే, ఎక్కువగా ఉన్నటువంటి ఈ తెగలు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు, ఎన్ని తెగలు టోటల్గా అంటే 75, అండ్ వాటిలో అత్యధికంగా నివసిస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఒడిస్సా రాష్ట్రం. ఎన్ని తెగలు అంటే 13 తెగల వీరు నివసించడం అనేది జరుగుతుంది. మొత్తంగా మన దేశంలో 63 రకాలైనటువంటి తెగల వారు వివిధమైనటువంటి ప్రాంతాల్లో అత్యధికమైనటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అటువంటి రాష్ట్రాలు వచ్చేసరికి కర్ణాటక అండ్ ఒడిస్సా రాష్ట్రాలు. సో ఈ విధంగా మనకి మెయిన్గా తీసుకుంటే బోండా ట్రైబ్స్కి సంబంధించి ఒడిస్సా రాష్ట్రం మరొకసారి వార్తలో నుంచి ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. ఇటీవల కూడా చూసాం మనకి ఒడిస్సాకి సంబంధించినటువంటి వివిధమైనటువంటి కార్యకలాపాలు కావచ్చు, లాక్డౌన్ అమలు చేసే విధానాలు కావచ్చు, అండ్ వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు కావచ్చు, వీటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఎందుకోసం అంటే మనకి మెయిన్గా వీటికి సంబంధించిన అంశాలపైన బిట్స్ అనేది మనకి ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో వాటి పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఇది మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలలో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన అంశంగా మనం ఈ రోజు తీసుకోవడం అనేది జరిగింది. సో ఇది మనకి వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వార్తలో నిలిచినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు. సో మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి నిరా టండన్ గారు. నిరా టండన్ గారు భారతీయ మహిళ, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భారతీయ సంతతికి చెందినటువంటి ఒక మహిళ ఒక సంస్థకి అధిపతిగా, ఒక ప్రెసిడెంట్గా, మెయిన్ పర్సన్గా నియమితులై ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. అండ్ ఈ నిరా టండన్ గారు ఎవరు అంటే భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ. వీరు ఈ రోజు ఈ విధమైనటువంటి అంశంతో వార్తలో నిలిచారు. మెయిన్గా తీసుకుంటే వీరు మనకి మెయిన్గా అమెరికా దేశానికి సంబంధించినటువంటి, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాయబారిగా వీరు ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులై ఈ రోజు వార్తలో నిలిచారు. ప్రస్తుతం మనకి తీసుకుంటే జాయ్ బైడెన్ గారు ఉన్నటువంటి యొక్క ప్రస్తుత సిచ్యువేషన్లో వీరు ఎన్నికయ్యారు. సో వీరు వచ్చేసరికి జాయ్ బైడెన్ గారు ఎక్కువగా కూడా మనకి భారత సంతతి వారికి సంబంధించి వివిధమైనటువంటి ప్రాధాన్యతను అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరు ఎక్కువగా కూడా అమెరికాకు సంబంధించినటువంటి చాలా ఉన్నతమైన పదవుల్లో భారతీయులను నియమించడం అనేది జరుగుతుంది. ఈ రోజు మనకి నిరా టండన్ గారిని వీరు వార్తలో నిలిపించారు. ఏ విధంగా అంటే శ్వేత సైనిక అని చెప్పే ఇటీవల సలహాదారునిగా వీరు నిరా టండన్ గారి భారత సంతతికి సంబంధించినటువంటి ఈ మహిళను నియమించడం అనేది జరిగింది. అంటే నిరా టండన్ గారు మెయిన్గా తీసుకుంటే శ్వేత సైనిక అని చెప్పే ఒక సంస్థకి సలహాదారులుగా, అంటే ఇటీవల కాలంలో వీరు నియమితులై ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. మెయిన్గా తీసుకుంటే మనకి వార్తలో నిలిచినటువంటి అంశాలలో ఎక్కువగా కూడా రాయబారులకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పంట. సో రాయబారులకు సంబంధించినటువంటి అంశాలపైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఇటీవల కాలంలో కూడా మనకు పోటీ పరీక్షలు ఎక్కువగా కూడా ఇతర దేశాలకు, మన దేశాలకు మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలకు సంబంధించి రాయబారులుగా వ్యవహరిస్తున్న వారు ఎవరు, ఏ దేశానికి ఎవరు రాయబారులు, అండ్ వారు ఏ సంతతికి చెందినవారు, ఏ దేశానికి చెందినవారు, అండ్ వారు ఏ రాష్ట్రాలకు చెందినటువంటి వారు. సో ఇటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు మెయిన్గా ఈ యొక్క అంశాలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి మెయిన్గా తీసుకుంటే వార్తలో నిలిచినటువంటి ఫస్ట్ పర్సన్కి సంబంధించి నిరా టండన్ గారు, భారత సంతతి మహిళ గారు ఒక అత్యున్నతమైనటువంటి పదవికి ఈ రోజు వీరు నియమితులై వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక పర్సన్స్ ఎవరు అంటే ఇద్దరు వ్యక్తులు మనకి ఈ రోజు వార్తలో నిలిచారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే పురస్కార గ్రహీతలు. ఒక పురస్కారాన్ని ఇద్దరు గ్రహించారు. సో వారు ఈ రోజు మనకి వార్తలో నిలిచారు. భవత శ్రీ అని చెప్పే ఒక పురస్కారాన్ని గ్రహించినటువంటి ఇద్దరు గ్రహీతలు మనకి ఈ రోజు వార్తలో నిలిచారు. వారు ఎవరు అంటే రాజీవ్ తర్నాథ్ గారు అండ్ కె కస్తూరి రంగన్ గారు. రాజీవ్ తర్నాథి గారు ఇటీవల కాలంలో మనకి వీరిద్దరికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కమిటీలు కూడా ఏర్పడ్డాయి. సో వారు అందుకు మెయిన్ చీఫ్స్గా వీరు నియమితులై వార్తలో నిలిచారు. సో అటువంటి రాజీవ్ తర్నాథ్ గారు అండ్ కె కస్తూరి రంగన్ గారు భవనశ్రీ అని చెప్పే ఒక పురస్కారాన్ని అందుకొని ఈ రోజు మనకి మెయిన్ పర్సన్స్గా నిలిచారు. 2019 సంవత్సరంలో వచ్చేసరికి రాజీవ్ తర్నాథ్ గారికి భగవశ్రీ అని చెప్పే ఒక పురస్కారాన్ని గ్రహించారు. అండ్ భగవశ్రీ పురస్కారాన్ని 2020 సంవత్సరంలో గ్రహించినటువంటి వ్యక్తి ఎవరంటే కస్తూరి నాయక్ గారు. సో 2 సంవత్సరాలు, ఒక సంవత్సరం 2019 అండ్ 2020కి సంబంధించి వీరిద్దరూ కూడా ఈ యొక్క పురస్కారాన్ని అనుసరించి గ్రహించి ఈ రోజు వార్తలో నిలిచారు. సో దీనికి ఇదే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ ఇచ్చే రాష్ట్రం ఏది,
ఈ యొక్క అవార్డ్స్ని బహుకరించేటువంటి ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్రాలు తీసుకుంటే ఏది అంటే కర్ణాటక రాష్ట్రం. ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏది అంటే బతవశ్రీ అని చెప్పే ఒక పురస్కారం. సో దీన్ని గ్రహించినటువంటి వ్యక్తులు వచ్చేసరికి రాజీవ్ తర్నాథ్ గారు అండ్ కె కస్తూరి రంగన్ గారు 2019-20 సంవత్సరాలకు గాను. దీన్ని మెయిన్గా మనకి ఈ యొక్క సంస్థకు సంబంధించి ఇచ్చిన తర్వాత ఈ పురస్కారానికి ఇచ్చినటువంటి గ్రహీతలకు అందించేటువంటి నగదు ఎంత అంటే 10 లక్షల రూపాయలను అందించడం అనేది జరుగుతుంది. మనకి మెయిన్గా ఈ యొక్క భవతశ్రీ అని చెప్పే ఈ యొక్క పురస్కారాన్ని ఏ రంగానికి సంబంధించి అందించడం జరుగుతుంది అంటే మనకి మెయిన్గా సామాజిక రంగానికి అండ్ సాహిత్య రంగానికి, వివిధ రకాలైనటువంటి పరిశ్రమలకు సంబంధించి అత్యున్నతమైనటువంటి సేవలను అండ్ పురస్కారాలను గ్రహించినటువంటి వ్యక్తులకు దీనిని బహుకరించడం అనేది జరుగుతుంది. సో అటువంటి వ్యక్తులలో ఈ యొక్క 2019-2020 సంవత్సరాలకు గాను నిలిచినటువంటి వ్యక్తులు ఎవరంటే వీరిద్దరు అని చెప్పవచ్చు. మనకి మెయిన్గా తీసుకుంటే రాజీవ్ తర్నాథ్ గారు అండ్ కె కస్తూరి రంగన్ గారు. సో వీరిద్దరు కూడా మనకి మెయిన్ పర్సన్స్గా నిలవడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ యొక్క భవతశ్రీ అని చెప్పే ఒక పురస్కారాన్ని గ్రహించినటువంటి గ్రహీతలుగా వీరిద్దరూ వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ రచయిత రంగనాథాచార్యులు. బహుభాషావేత్త, బహుభాషా కోవిదుడు అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. కరోనా బారిన పడి మరణించినటువంటి వ్యక్తులలో ప్రముఖులలో వీరు కూడా ఒకరు. వీరు మొత్తముగా మనకి తీసుకుంటే 1941 సంవత్సరంలో హైదరాబాద్లో జన్మించారు. అండ్ మరొక పర్సన్ మనకి మెయిన్గా వార్తలో నిలిచినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఎవరంటే గంగాధర్ గారు. ఈ యొక్క గంగాధర్ గారిని ఎందుకు ఇంపార్టెంట్గా తీసుకుంటామంటే నిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి డాక్టర్ గారిని, ఈరోజు నెప్రోకాలజిస్ట్గా ఉన్నటువంటి వీరిని డాక్టర్ గంగాధర్ గారిని ప్రస్తుతం COVID-19 ప్రత్యేకమైనటువంటి అధికారిగా నియమించి వార్తలు నిలిచారు. ఇటీవల కాలంలో చూసాం మనకు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి ఆస్కారాలకు సంబంధించి సో వారికి సంబంధించినటువంటి అంశాలపైన వీరిని నియమించడం అనేది జరుగుతుంది. సో తెలంగాణకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు మనకి ఈరోజు వార్తలు నిలిచారు. ప్రముఖమైనటువంటి రచయిత అయినటువంటి రంగనాథాచార్యులు. వీరు మనకి మెయిన్గా బహుభాషావేత్త అని చెప్పాం. అదేవిధంగా వీరొక ఆచార్యులు అంటే ఒక టీచర్గా కూడా వర్క్ చేసినటువంటి వ్యక్తిగా వీరిని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వీరు ఈ రోజు మనకి తుది శ్వాస విడవడం అనేది జరిగింది. అండ్ సెకండ్ వన్ తీసుకుంటే జేఎస్లో ఉన్నటువంటి గంగాధర్ గారు. సో మనకి జేఎస్ గంగాధర్ గారు నిమ్స్ హాస్పిటల్లో నెప్రాలజిస్ట్గా పనిచేస్తున్నటువంటి వీరిని ప్రస్తుతం COVID-19 ప్రధాన అధికారిగా నియమితులైనటువంటి వ్యక్తిగా వీరిని ఈరోజు చేశారు. సో ఇది మనకి వార్తలో ఇచ్చినటువంటి థర్డ్ పర్సన్స్కి సంబంధించినటువంటి అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే ఆర్ఎల్ భాటియా గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఆర్ఎల్ భాటియా గారు వార్తలో నిలిచారు. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 1972 సంవత్సరంలో అమృతసర్లో జన్మించడం అనేది జరిగింది. వీరు మనకి 1972 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో మొత్తముగా అప్పటి నుంచి టోటల్గా ఆయన 6 సార్లు ఎంపీగా నియమితులై 6 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పర్సన్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరు అంటే మనకి ఆర్ఎల్ భాటియా గారు. అండ్ మెయిన్గా తీసుకుంటే అండ్ మరొకసారి వీరు గవర్నర్గా కూడా నియమితులై వార్తల్లో నిలిచారు. అనేక పదవులను, అత్యున్నతమైనటువంటి పదవులను సేకరించి అండ్ వాటి ద్వారా ఎన్నో ఉన్నతమైనటువంటి రాజ్యాలను స్థాపించినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఎన్నలేని సేవలు చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క ఆర్ఎల్ భాటియాచార్య గారు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిగా వీరు మనకి చెప్పుకోవచ్చు. మెయిన్గా తీసుకుంటే వీరు ఈ రోజు మనకి ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈరోజు తుది శ్వాస విడిచారు. సో వీరు చేసినటువంటి కృషికి గాను వీరికి ఎన్నో ఎన్నలేని ఘనమైనటువంటి పురస్కారాలు, అత్యున్నతమైనటువంటి పురస్కారాలను కూడా అందజేయడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి రాజకీయాలకు సంబంధించి ఏ పర్సన్స్ మనకి ఇటీవల కాలంలో ఉన్నారు అండ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నిర్వహించినటువంటి వ్యక్తి, గవర్నర్స్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి, ఈ రోజు కరోనా బారిన పడి మరణించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు అనేది మనకి ఎక్కువగా కూడా పోటీ పరీక్షలో ఇంపార్టెంట్గా తీసుకున్నాం. సో వాటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ ఆర్ఎల్ భాటియా గారు మనకి 6 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నియమితులై ఒకసారి గవర్నర్గా కూడా విధులు నిర్వహించినటువంటి వ్యక్తిగా వీరు పేరు ప్రఖ్యాతులు పొందారు. సో అటువంటి ఆర్ఎల్ భాటియా గారు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఈ విధంగా మనకి ఈ రోజు వీరు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తిగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి డేవిడ్ అటెన్బరో గారు. డేవిన్ అటెన్బరో గారు ఈ రోజు మనకి పీపుల్స్ అడ్వైజర్గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. మనకి COP26 UK ప్రెసిడెంట్ జరిగినటువంటి ఒక సదస్సుకి
పీపుల్ అడ్వైజర్గా వీరు ఈ రోజు నియమితులై వార్తలు నిలిచారు. మెయిన్గా తీసుకుంటే మనకి పీపుల్స్ అడ్వైజర్స్ అని చెప్పి అంట. సో ఒక ప్రముఖమైనటువంటి పదవి అని చెప్పవచ్చు. సో ఆ యొక్క పీపుల్ అడ్వైజర్స్ అని చెప్పి ఒక సంస్థకి సంబంధించినటువంటి రేపు ఇటీవల రానున్న కాలంలో ఒక సదస్సు అనేది జరగనుంది. COP26 అని చెప్పి యూకేలో జరగనుంది. సో ఆ యూకేలో జరగనున్నటువంటి COP26 సదస్సుకి పీపుల్ అడ్వైజర్గా వీరిని నియమించారు. సో వీరు ఈ విధమైనటువంటి పీపుల్స్ అడ్వైజర్గా నియమితులై ఈ రోజు మనకి వార్తలు నిలిచారు. సో ఇది మనకి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి మనకి మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మనం ముఖ్యంగా వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి అండ్ వారు ఏ రంగానికి చెందినవారు అండ్ వారు పొందినటువంటి పురస్కారాల గురించి సో వీటన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో గైస్, ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ప్రతి వీడియోని అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.